ప్రైజ్ ది లార్డ్. 14వ కీర్తన 7వ వచనం. సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. తన ప్రజల ప్రార్థనలు ఆలకించే దేవుడు తన ప్రజలున్నటువంటి చెరలో నుండి వారిని విడిపించే దేవుడై ఉన్నాడు. వారిని ఆనందింపజేసే దేవుడై ఉన్నాడు. సియోనులో నుండి వారికి రక్షణ కలిగించే దేవుడై ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, ఉన్నవాడు. మన దేవుడు ఘనమైనవాడు. మన దేవుడు కార్యాలు జరిగించేవాడు. మన దేవుడు అలా సింహాసనం మీద తెష్టేసుకుని ఉండేవాడే కాదు, ఆయన కార్యాలు జరిగించే దేవుడై ఉన్నాడు. సియోన్లో నుండి తన ప్రజలకు రక్షణ కలిగించేవాడంట. ఆయన తన ప్రజలను బయటికి రప్పించినప్పుడు వారు హర్షిస్తారు, వారు ఆనందిస్తారని తెలియజేయబడిన రీతిగా దేవుడు వారిని విడుదల చేసినప్పుడు వారి జీవితంలో సమాధానము, ఆనందము తాండవిస్తూ ఉంటుంది. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా దేవుడు తన రక్షణను ఇవ్వబోతున్నాడు. కష్టంలో కూరుకుపోయి ఉన్నావా? బాధలో కుమిలిపోతున్నావా? ఎన్ని సంవత్సరాలక్క ఈ బాధ, ఇంకెన్ని నెలలక్క ఈ బాధ అని అంటున్నావా? దేవుడు నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. కృంగిపోవద్దు. నువ్వు ఉన్నటువంటి చెరలో నుండి ఆయనను రప్పించే దేవుడు అన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వంలో గడిపారు. చాలా సంవత్సరాలు చెరలో ఉండాల్సి వచ్చింది. అయితే దేవుడు అలానే వారిని ఉంచలేదు, కానీ ఆ చెరలో నుండి బయటికి తీసుకొచ్చాడు. ఆ భయంకరమైనటువంటి ఆ బలత్కారుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించాడు. మనకు తెలుసు, ఫరో చేతిలో నుంచి ఇశ్రాయేలీలు బయటకు రావడం అంటే అది అంత చిన్న పని కాదు, అంత సులువైంది కాదు. కానీ దేవుడు తీసుకురాలేదా? 6 లక్షల కాల్బలం అంటే 20 లక్షలు ఇంచుమించుగా ప్రజానికాన్ని కలిగిన ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు సునాయాసంగా విడిపించాడు. ఉదయకాల సమయంలో నిన్ను కూడా విడిపిస్తాడు. నువ్వు ఏ చెరలో ఉన్నా నిన్ను విడిపిస్తాడు. ఎంత కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నా దేవుని విడిపిస్తాడు. నా తండ్రి మారట్లేదు, ఈ త్రాగుబోతుతనం విడిచిపెట్టట్లేదు, ఇదిగో మా కుటుంబంలో ఈ బాధ, ఈ కష్టము, ఈ వేదన, గొడవలు, గందరగోళాలు, మనశ్శాంతి లేదు, నిద్ర లేదు, ఇంకెప్పుడు మాకు మంచి రోజులు వస్తాయి, ఇంకెప్పుడు మా జీవితంలో ఆనందం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నారు కదా. అయితే ఈ వాగ్దానం మీకే. ఈ వాగ్దానం మీరు సొంతం చేసుకోండి. మీరు కూడా హర్షించే రోజు రాబోతా ఉంది. మీరు ఆనందించే రోజు రాబోతా ఉంది. నిరీక్షణ కలిగిన దేవుని వైపు చూసినప్పుడు, ప్రభు కొరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. నువ్వు ఏ ప్రార్థన అయితే చేసుకుంటున్నావో, ఏదైతే ప్రభు నుండి ఆశిస్తున్నావో, ఏదైతే ప్రభుని అడుగుతున్నావో ఆయన దాన్ని నెరవేరుస్తాడు. అప్పటి వరకు ఓపికను కూడా ఆయనే ఇస్తాడు. ప్రభువా ఓర్చుకునే శక్తిని ఇవ్వని అడుగు. ప్రభు దగ్గర ఎదురు చూడు. నిన్ను దేవుడు చెరలో నుండి విడిపించబోతున్నాడు. అదొకవేళ మానసిక రోగమైన, అది శారీరక రోగమైన, అది ఆధ్యాత్మిక వేదనైనా, కుటుంబ సమస్యలైనా, బలత్కారుల నుండి వచ్చే సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా, వ్యాపార సమస్యలైనా, మరి ఏదైనా కావచ్చు. నిరీక్షణ వదిలిపెట్టద్దు. అపవాది మాటలకు చెవినివ్వద్దు. వాడు అంటాడు, ఇంక దేవుని ప్రార్థన వినట్లేదులే, అసలు ఆయన ఉన్నాడా ఏంటి, నీ మొర వింటున్నాడా ఏంటి, నీ ప్రార్థన ఆయన వినట్లేదులే అని లేనిపోయిన మాటలు చెప్పి లోకాన్ని చూపించి నువ్వు కూడా వాళ్ళల్లా జీవించు, నువ్వు కూడా వాళ్ళల్లాగా పాపంలో ఆనందించు అని నిన్ను చెడగొడుతూ ఉంటాడు. వాడి మాటలకు లోబడద్దు. అలనాటి దానియేలులా, అలనాటి యోబులా, అలనాటి యోసేపులా ప్రభు కొరకు, సత్యం కొరకు, నీతి కొరకు నిలబడు. ఎదురు చూడు. కష్టాల్లో కూడా ఓపిక తెచ్చుకొని ఎదురు చూడు. వారికి ఇచ్చిన సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. వారికి ఇచ్చిన విడుదల దేవుడు నీకు ఇస్తాడు. వాళ్ళకి ఇచ్చిన మహా విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. చెర నుండి విడిపించబడినప్పుడు నాయన హర్షధ్వానాలు నీ బిడ్డలు చేశారు. అలాంటి ఆనందం, సంతోషం నీ బిడ్డలు కూడా దయచేయమని, వారు ఉన్నటువంటి చెరలో నుండి బిడ్డలను విడుదల చేయమని కోరుతూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.